మెక్సికోలో అత్యంత శక్తివంతమైన డ్రగ్ కార్టెల్ నాయకుడు ఎల్ మంచో ఇటీవల జరిగిన ఒక మిలిటరీ ఆపరేషన్లో చంపబడ్డాడు. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే దేశంలోని పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎల్ మాంచో జెల్సికో న్యూ జనరేషన్ కార్టెల్ అనే ఒక కార్టెల్ కి స్థాపకుడు మరియు ప్రధాన నాయకుడు. ఈ కార్టెల్ ప్రపంచవ్యాప్తంగా ప్యాంటనిల్, మెత్, కొకైన్ లాంటి డ్రగ్స్ ని అక్రమంగా చాలా దేశాలకు పంపుతూ గట్టి పేరే తెచ్చుకుంది. ఎల్ మాంచో చిన్న వయసులోనే నేర ప్రపంచంలోకి అడుగుపెట్టి 2000 సంవత్సరంలో ప్రత్యర్థి కార్టెల్స్ తో పోరాడుతూ తన సొంత నెట్వర్క్ ని నిర్మించుకున్నాడు. 2009 ప్రాంతంలో CGNGని స్థాపించి కొద్ది సంవత్సరాల్లోనే మెక్సికోలో అత్యంత భయంకరమైన కార్టెల్ గ్యాంగ్ ని తయారు చేశాడు. ఆయన మరణం తర్వాత కార్టెల్ సభ్యులు ప్రతీకార దాడులకు దిగారు. అనేక ప్రాంతాల్లో వాహనాలను నిప్పంటించడం, హైవేస్ బ్లాక్ చేయడం, ప్రభుత్వ భవనాల సమీపంలో కాల్పులు జరగడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ప్రజల భద్రత కోసం కొన్ని రాష్ట్రాల్లో స్కూల్స్ ని, కాలేజెస్ ని తాత్కాలికంగా మూసేసింది. కొన్ని చోట్ల స్థానిక అధికారులు ఇళ్లలోనే ఉండండి అని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రజలు అనవసరంగా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం మెక్సికోలో భద్రతా బలగాల్ని భారీగానే మోహరించారు. ఎల్ మాంచో మరణంతో కార్టెల్లో నాయకత్వ పోరు ప్రారంభమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వం ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కార్టెల్ శక్తిని పూర్తిగా దెబ్బతీయాలని ప్రయత్నిస్తుంది. ఈ పోరులో ఎవరు గెలుస్తారో చూద్దాం. 2026 ఫిబ్రవరి సోమవారం రోజున ఎంబసీ ఆఫ్ ఇండియా ఒక అత్యవసర హెచ్చరికని విడుదల చేసింది. అందులో ఇరాన్లో ప్రస్తుతం ఉన్న భారతీయులందరినీ తక్షణమే ఆ దేశం వదిలి వెళ్లాలని చెప్పింది. ఈ హెచ్చరికలో విదేశాల్లో ఉన్న విద్యార్థులు, బిజినెస్ వర్కర్స్, టూరిస్టులు, ఇతరత్ర విభాగాల్లో పనిచేస్తున్న భారత పౌరులందరినీ కూడా అందుబాటులో ఏ ట్రాన్స్పోర్ట్ ఉంటే ఆ ట్రాన్స్పోర్ట్ పట్టుకొని ఇరాన్ నుంచి బయటపడమని చెప్పింది. ఇరాన్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అస్సలు బాలేదు. దేశం మీద ప్రజల తిరుగుబాటుతో చాలా అశాంతిగా మారింది. కాల్పులు, అల్లర్లు, ఎక్కడ చూసినా గొడవలతో ఈ దేశం ఉడికిపోతుంది. దానికి తోడు ట్రంప్ ఒకడు న్యూక్లియర్ డీల్ అంటాడు, యుద్ధం అంటాడు, ఏదేదో చేస్తున్నాడు. ఈ పరిస్థితులు ఇంకా భయంకరంగా మారచ్చు అనే సంకేతాలు కనబడుతూనే ఉన్నాయి. అందుకే గత జనవరి 5న మొదట ఇండియన్ ఎంబసీ ఇండియాకి వచ్చేయమని ఒక హెచ్చరిక జారీ చేసింది. అందులో కూడా భారతీయుల్ని జాగ్రత్తగా ఉండాలని, ప్రదర్శనలు లేదా భారీ ర్యాలీలు జరుగుతున్న చోట ఉండకూడదని హెచ్చరించింది. ఇప్పుడు మళ్ళీ లాస్ట్గా వచ్చేయమని చెప్తుంది. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అక్కడున్న ఇండియన్ ఎంబసీకి వచ్చేయమని, అలాగే ఎంబసీ వాళ్ళు ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్స్, ఈమెయిల్ అడ్రస్ లాంటి సమాచారం కూడా అందించారు. సో వచ్చేయండి బ్రదర్స్. చూస్తుంటే ఆ దేశంలో ఏదో జరిగేలాగే ఉంది. విజయ్ రష్మిక మ్యారేజ్ అప్డేట్. విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన చాలా రోజుల లవ్ ట్రాక్ తర్వాత మొత్తానికి పెళ్లి చేసుకోబోతున్నారు అని వాళ్ళే చెప్పారు. బహుశా ఫిబ్రవరి 26న ఉదయ్పూర్లో వివాహం జరుపుకుంటున్నారని ఇప్పుడు టాక్. రీసెంట్ గా వాళ్ళు సోషల్ మీడియా ద్వారా తమ వివాహాన్ని అధికారికంగానే ప్రకటించారు. ఇద్దరు కలిసి ది వెడ్డింగ్ ఆఫ్ వీరోష్ అనే ప్రత్యేక పేరుని పెట్టారు. ఇది వాళ్ళు పెట్టుకున్న పేరు కాదు, ఫ్యాన్స్ పెట్టుకున్న పేరు. సో అదే కంటిన్యూ చేస్తున్నామని చెప్పారు. బట్ ఇంత యాంటిసిపేషన్ తర్వాత మ్యారేజ్ ఏదో గ్రాండ్గా ఉంటుంది అనుకుంటే మీరు చారులో చేపెట్టినట్టే. ఈ వివాహ కార్యక్రమం చాలా ప్రైవేట్గా ఉంటుందట. కేవలం తమ కుటుంబ సభ్యులు మరియు చాలా దగ్గర స్నేహితులకు మాత్రమే ఆహ్వానం ఇవ్వబడుతుందని, మీడియా లేదా పబ్లిక్ షో ఉండదని సమాచారం ఇచ్చేశారు. ప్రముఖ OTT ప్లాట్ఫామ్ అయిన నెట్ఫ్లిక్స్ కూడా ఒక డీల్ ని ఆఫర్ చేసిందట. విజయ్ రష్మిక వివాహ కార్యక్రమం వీడియో హక్కుల కోసం సుమారు 50 నుంచి 60 కోట్లు ఆఫర్ చేసిందట. కానీ ఈ ఇద్దరు ఆ ఆఫర్ ని సున్నితంగా రిజెక్ట్ చేశారట. తమ వ్యక్తిగత సందర్భాల్ని ప్రైవేట్ గా ఉంచాలని నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారట. అవును, మరి రష్మిక ఒకసారి గ్రాండ్గా ఎంగేజ్మెంట్ చేసుకుని తర్వాత మ్యారేజ్ క్యాన్సిల్ చేసిందిగా. సో మళ్ళీ అంత గ్రాండ్ అంటే ఇబ్బందే. మరి ఏది ఏమైనా హ్యాపీగా మ్యారేజ్ చేసుకుని ఎక్కువ కాలం కలిసి ఉండాలని కోరుకుందాం. 2026 ఫిబ్రవరి 23 రాత్రి జార్ఖండ్ రాష్ట్రంలోని చతారా జిల్లాలో ఒక ఎయిర్ అంబులెన్స్ ప్రమాదానికి గురైంది. ఈ విమానం ఒక బీచ్ క్రాఫ్ట్ C-90 మోడల్ వైద్య విమానం రాంచీ నుంచి ఢిల్లీకి ఒక పేషెంట్ ని అత్యవసర వైద్య చికిత్స కోసం తీసుకెళ్లడానికి బయలుదేరింది. అయితే దారిలో సమారియా అడవుల్లో వచ్చాక ఎయిర్పోర్ట్ సిబ్బందితో సిగ్నల్ కట్ అయింది. వాతావరణ ప్రభావమో ఇంజిన్ ఫెయిల్యూరో తెలియదు కానీ ప్లేన్ అయితే క్రాష్ అయింది. మొత్తంగా 7 మంది ప్రయాణికులు ఈ ప్లేన్లో ఉన్నారట. 2 పైలట్లు, ఒక డాక్టర్, ఒక పారామెడికల్, ఒక పేషెంట్, ఇంకా 2 కుటుంబ సభ్యులు.
వాళ్ళందరూ కూడా దురదృష్టవశాత్తు ఈ ఇన్సిడెంట్ లో ప్రాణాలైతే కోల్పోయారు. జార్ఖండ్ క్రాష్ లో ఎయిర్ అంబులెన్స్ లో ఉన్న పేషెంట్ పేరు సంజయ్ కుమార్. ఆయన జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తి. సంజయ్ కుమార్ కొన్ని రోజులుగా తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారట. స్థానిక ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న పరిస్థితి మెరుగుపడకపోవడంతో డాక్టర్లు ఆయనని పెద్ద సిటీలో మెరుగైన ఆసుపత్రికి తరలించాలని చెప్పారు. రాంచీ లేదా సమీప ప్రాంతాల్లో అవసరమైన సూపర్ స్పెషాలిటీ చికిత్స అందుబాటులో లేకపోవడంతో కుటుంబం ఆయనను ఢిల్లీకి ఎయిర్ అంబులెన్స్ ద్వారా తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. పరిస్థితి అత్యవసరంగా ఉండడంతో సాధారణ రైలు లేదా రోడ్డు ప్రయాణం సాధ్యం కాలేదు. ఎయిర్ అంబులెన్స్ ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. సుమారు 7 నుంచి 8 లక్షల రూపాయలు అయ్యే అవకాశం ఉంది. సాధారణ కుటుంబం కావడంతో సంజయ్ కుమార్ కుటుంబ సభ్యులు ఆయన ప్రాణాలు కాపాడడానికి లోన్ తీసుకుని ఈ ప్రయాణాన్ని ఏర్పాటు చేశారు. దురదృష్టవశాత్తు ఢిల్లీకి వెళ్లే మార్గంలో విమానం క్రాష్ అయ్యి సంజయ్ కుమార్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా మరణించారు. ఇది ఒక కుటుంబం తమ ప్రియమైన వ్యక్తిని కాపాడుకునే ప్రయత్నంలో జరిగిన అత్యంత విషాద సంఘటన. ఇండియాకి సెమీఫైనల్స్కి వెళ్లే ఛాన్స్ ఉందా ఈ ఐసీసీ వరల్డ్ కప్ లో? ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ చూసిన ఎవరికైనా బ్లడ్ బాయిల్ అవుతూ ఉంటుంది కదా. ఇంత ఇమ్మెచ్యూర్ టీం ఎలా ఇన్ని మ్యాచెస్ గెలిచిందా అనిపిస్తుంది. ఐసీసీ టోర్నమెంట్స్ లో కంటిన్యూస్ గా ఉన్న 23 మ్యాచ్ విన్ స్టేక్ మొత్తానికి సౌత్ ఆఫ్రికా బ్రేక్ చేసింది. దే డిజర్వ్ ఇట్. ప్రాపర్ గా క్రికెట్ ఆడారు. 3 వికెట్స్ పడిన మ్యాచ్ ని నిలబెట్టేశారు. కానీ మన వాళ్ళు మాత్రం చేతులెత్తేశారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎందుకని సూర్యకుమార్ చాలా స్లోగా ఆడుతున్నాడు. స్లోగా అంటే మరీ స్లోగా. దానివల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. స్ట్రైట్ గా 4 మ్యాచెస్ లో అదే స్టైల్. ఇండియా అటాకింగ్ గానే ఆడాలి. సూర్య స్లోగా ఆడడం వల్ల రిక్వైర్డ్ రన్ రేట్ పెరుగుతూ పోయింది. ఆ తర్వాత ఎవరు వచ్చినా ఏమీ చేయలేరు. లిటరల్ గా లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ ఏదో ఫ్లూక్ లో గెలిచేసాం కానీ టీమ్ ఎఫర్ట్ అయితే కనిపించలేదు. ఇదేదో బైలాటరల్ సిరీస్ అని అనుకుంటున్నట్టున్నారు. ఐసీసీ వరల్డ్ టోర్నమెంట్ అని మర్చిపోయారు. ఇప్పుడు సినారియో ఎలా అయ్యింది అంటే మనం మిగతా మ్యాచెస్ గెలిచినా కూడా నెట్ రన్ రేట్ దెబ్బ గట్టిగా పడుతుంది. ఎప్పుడైనా కూడా వేరే వాళ్ళ ఆట వల్ల మనం సేవ్ అవ్వడం అన్నది రియల్ గేమ్ కాదు. ఒకవేళ అలా వెళ్ళినా సెమీస్లో అయినా ఓడిపోతాం. అభిషేక్ శర్మ, తిలక్, హార్దిక్ పాండ్యా వీళ్ళ రోల్స్ చాలా ఇంపార్టెంట్. కానీ ఎవరు బాధ్యతగా ఆడట్లేదు. ఇంకొక ఇమ్మెచ్యూర్ గేమ్ ఆడితే ఇంకా అంతే సంగతులు. సూర్య నువ్వైతే హిట్టింగ్ ఆడాలి, రన్ రేట్ మెయింటైన్ చేయాలి. లేదంటే తర్వాత లాస్ట్లో కొట్టేయడానికి మిగతా టీమ్స్ యూఎస్ఏ టీమ్స్ కాదు. నెక్స్ట్ 2 మ్యాచ్లు కూడా ప్రాపర్ టీమ్ ఎఫర్ట్తో ఆడి గెలిస్తే ఛాన్సెస్ ఉంటాయి. లేదా గోవిందా గోవిందా. అయినా అక్షర్ పటేల్ని ఎందుకు తీసుకోలేదురా నాయన? బెంచ్ స్ట్రెంత్ చెక్ చేయడానికి ఇది ఏమైనా లీగ్ మ్యాచా? కాదు కదా. కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు మంచిది కాదు. సో మీరు ఏమనుకుంటున్నారు ఫ్రెండ్స్? ఇండియా సెమీస్కి వెళ్తుందో లేదా? బ్లైండ్గా చెప్పకండి. మీ థాట్స్ కామెంట్ సెక్షన్లో క్లియర్గా చెప్పండి. సో ఇవి ఈ లాస్ట్ ఫ్యూ డేస్లో కొన్ని టాప్ న్యూస్. మీకు వీటిలో ఏ న్యూస్ గురించి డీప్గా తెలుసుకోవాలని ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చేసేద్దాం. మళ్ళీ ఇంకో టాప్ 5 న్యూస్తో కలుద్దాం. అంతవరకు సెలవు. టాటా, బై బై.